ఇప్పుడైతే నేను చందన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. వాళ్ళది కొంచెం వర్క్ ఉంది. సో అవి ఒకసారి చాలా రోజులు అవుతుంది, మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత కలవలేదు. చాలా రోజులు అవుతుంది, కలుద్దామని చెప్పేసి చందన్నయ్య వాళ్ళ ఇంటికి. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను, కొంచెం లేట్ అయిపోయింది, అదేం లేదు. సో ఇప్పుడైతే ఆఫీస్కి అయితే స్టార్ట్ అవుతున్నామండి. మా లంచ్ బాక్సెస్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. రెగ్యులర్గా డైలీగా లంచ్ బాక్స్ తీసుకొని అయితే వెళ్తున్నాము. ఎలాగో మార్నింగ్ పిల్లలకి బాక్స్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి అప్పుడే మాకు కూడా ప్రిపేర్ చేసుకొని బాక్స్ అయితే క్యారీ చేసుకొని తీసుకొని వెళ్తున్నాం అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ తినాలంటే కొంచెం భయంగా ఉంది. రీసెంట్ డేస్లో అయితే ఇంకా అసలు న్యూస్ చూస్తుంటే అయితే ఇంకా భయం అవుతుంది అనమాట. బయట ఫుడ్ తినాలి అని అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. అవుట్ సైడ్ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళు ఎక్కడ అంటే కొన్ని ప్లేసెస్ మంచి ఏరియాస్ ఉంటాయి కదా, సో అక్కడ మాత్రమే ప్రిఫర్ చేయండి. వీలైతే ఇలా క్యారేజ్ బాక్సెస్ అయితే క్యారీ చేసుకోండి. ఆ రోజు మేము ప్లాంట్స్ తీసుకున్నాం కదండి, చాలా ప్లాంట్స్ తీసుకున్నాం అని చెప్పాను. మొక్కలు ఏమేమి తీసుకున్నాం అన్న అయితే వీడియో పెట్టాను, కానీ అసలు ఎక్కడెక్కడ పెట్టామనేది అయితే మీకు చూపెట్టలేదు కదా. సో ఆఫీస్కి వచ్చాము, ఇప్పుడు ఫ్రీ అయ్యామన్నమాట. కొంచెం ఆల్మోస్ట్ ఇప్పుడు 3-4 అవుతుంది. మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి బిజీగానే ఉన్నామన్నమాట. సో ప్లాంట్స్ అయితే మేము కొన్ని ప్లేసెస్ సెట్ చేసి పెట్టాము. యాక్చువల్లీ పైకి తీసుకొచ్చిన తర్వాత అన్ని మొక్కలన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ పెట్టామనేది అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది ఇంకా. సో దాని తర్వాత ఇక్కడ అరేంజ్ చేసి వాటికి వాటరింగ్ చేసి మళ్ళీ మేము అడ్జస్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే ఆ రోజు వీడియో పెట్టలేదు, దాని తర్వాత కంటిన్యూషన్. సో ఇప్పుడైతే ఒక ప్లాంట్ని ఇక్కడ వేణుగారు అంటే క్యాబిన్లో అయితే ఒకటి సెట్ చేసి పెట్టామన్నమాట. సో చాలా బాగుంది, ఇక్కడ ప్లెజెంట్గా కూడా ఉంది. హాయ్ యాక్చువల్గా ఆ రోజు మాకు అంటే ప్లాంట్స్ తీసుకురావడానికి మా ఆఫీస్ స్టాఫ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ నైట్ 8:30, 9 అయినట్టుంది, 9 వరకు ఉండి వాళ్ళు కూడా బాగా అంటే అన్ని అరేంజ్ చేసేసి వాటరింగ్ చేసేసి ప్లాంట్స్కి మేము వెళ్ళేసరికి 9 అయింది. సో వాళ్ళకి అంటే జనరల్ వాళ్ళు 7కి వెళ్ళిపోతారు, 9 వరకు ఉండి చేయడం అనేది వాళ్ళకి కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. సో పేర్లు అనేది వాళ్ళు ఎవరు ఏంటి అనేది మీకు మన బిల్డ్ మోర్ రియాలిటీ గ్రూప్ అంటే ఇన్స్టా పేజ్ ఉంది కదండి, దాన్ని ఫాలో అవుతుండండి, దాంట్లో తెలిసిపోతుంది. అంటే కొంతమంది కామెంట్స్ చేశారు లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది వచ్చేసి నాగోల్ అండి. నాగోల్ మీకు ఆర్టీఓ ఆఫీస్ పక్కనే అంతేరా అని ఉంటుందండి. అంటే మ్యాక్స్ అంటే క్లాతింగ్ షాప్ మ్యాక్స్ ఉంటుంది, ఈజీ బై ఉంటుంది, దానిపైనే అంతేరా ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళు అయితే థర్డ్ ఫ్లోర్ లో మన ఆఫీస్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసేసి నన్ను అంటే మేము మొన్న పెట్టిన వీడియోలో కూడా వెనక శివుడిని అడిగారు, చాలా బాగుంది మీది మీ బ్యాక్ ఉన్న శివుడిది అని చెప్పేసి అడిగారండి. సో మేము అది గిఫ్ట్ ఆర్టికల్ షాప్ లో తీసుకున్నాం అనమాట. అని మనకి అంటే ఎక్కడ ఏరియా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే చంపాపేట నుంచి మనం వస్తుంటే సాగర్ రింగ్ రోడ్ లో దానికి దగ్గరలో ఉంటుందండి. శ్రీ వెంకటేశ్వర గిఫ్ట్ అండ్ ఆర్టికల్స్ అని ఉంటుంది. అక్కడ త్రినాథ్ గారు అని ఉంటారు, తనకి నేను చెప్తే తను స్పెషల్ గా దీన్ని బయట నుంచి తెప్పించి ఇచ్చారు మాకు. సో తనకు కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుంది ఫౌంటైన్ అంటే శివుడిది చాలా బాగుంది అని అడుగుతున్నారు. సో ఒకసారి అంటే మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తుంది, నేను ఒక్క నిమిషం చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇది శివుడిది. మీరు కామెంట్లో అడిగారు మీ బ్యాక్ సైడ్ది శివుడిది అని చెప్పేసి అడిగారు కదా, ఇదండి కంప్లీట్గా. యాక్చువల్లీ ఇది మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాము, అంటే వేరే దగ్గర చూసామన్నమాట. కాకపోతే అది కొంచెం చిన్నగా ఉంది, మాకు ఈ లెంత్లో కావాలి ఇలా కావాలి అని చెప్తే సో వాళ్ళు స్పెషల్గా ఇలా చేపించి మాకు ఇచ్చారనమాట. బాగుంది, చాలా బాగుంటుంది. మాకు ఇది తీసుకొచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది, మాకు కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు అందరికీ తెలుసు శివుడు అంటే మాకు ఎంత ఇష్టం అనేది. అండ్ రీసెంట్గా నేను శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత కూడా నాకు చాలా మంచి అంత మంచి జరిగిందనమాట మాకు కూడా. సో ఇది కంప్లీట్గా వేణుగారి క్యాబిన్ ఇలా ఉంటుంది. దీని తర్వాత వచ్చి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టానండి మీకు ఆఫీస్కి సంబంధించింది. సో ఇదన్నమాట, చిన్నగా అంటే అక్కడక్కడ కొన్ని ప్లాంట్స్ అయితే పెట్టాము అనమాట. ఇది వచ్చేసి నా క్యాబిన్.
నా క్యాబిన్లో కూడా ఇలా ప్లాంటేషన్ అంతా చేసామన్నమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా నా క్యాబిన్. ఇక్కడ వర్క్ స్పేస్ నేను ఆల్రెడీ ఇంతకుముందే చూపెట్టాను, ఇంకా కొన్ని ఫిల్ చేయాలి అక్కడ. ఇది వచ్చేసి ప్యాంట్రీ, కిచెన్. సో ఇది మా ఆఫీస్. నేను ఇంకా చూపిస్తాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్ కదండి. ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు చూడండి, అంటే నేను కావాలనే లైట్స్ ఆఫ్ చేసేసామన్నమాట. మీకు ఇది చూపెడదామని. వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీదేవి, సో అందులోనే వెంకటేశ్వర స్వామి ఆ రూపంలోనే లక్ష్మీదేవిని కూడా కొలువై ఉండేటట్టుగా మేము ఇది చేయించామన్నమాట. ఎక్రాలిక్ది కంప్లీట్గా. సో ఇలా వచ్చింది. మాకైతే ఇది పెట్టిన దగ్గర నుంచి మంచి, అంటే ఎంటర్ కాగానే ఒక టెంపుల్ ఎన్విరాన్మెంట్ లాగా అనిపిస్తుంటుంది అనమాట. చాలా ఇష్టం మాకు. ఇది కూడా మేము తన దగ్గరే చేయించుకున్నామండి. శ్రీ వెంకటేశ్వర గిఫ్ట్ అండ్ ఆర్టికల్స్ దాంట్లోనే తనే మాకు చేయించారనమాట. అంటే మేము ఆర్డర్ చేయించుకున్నాము. వేణుగారు ఇది ఇన్స్టాలో సెర్చ్ చేసి ఇలా కావాలి అని అంటే ఎక్రాలిక్ దాంట్లో కావాలి అని చెప్పేసి అలా చేశారు. పైన ఈ డిజైన్ ఇదంతా కూడా మేము చెప్పామన్నమాట, ఇలా కావాలి మాకని. అండ్ అంటే సైడ్స్, 2 సైడ్స్ కూడా బెల్స్ లాగా వచ్చాయి. మంచిగా అనిపిస్తుంది. లైట్స్ వేస్తే కొంచెం ఆ వామ్ లైట్స్ కనిపించదు కదా అని చెప్పేసి కంప్లీట్గా లైట్స్ అన్న ఆఫ్ చేసేసి మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. లైట్స్ వేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. అంటే కంప్లీట్గా డిజిటల్ది కదా, సో అదంతా ఎక్రాలిక్ అదంతా షైన్ అవుతూ కనిపిస్తుంది కాబట్టి లైట్స్ ఆఫ్ చేస్తే ఆ వామ్ లైట్స్కి మంచిగా కనిపిస్తుంది, ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇదన్నమాట. అక్కడ కూడా ఒక చెట్టు పెట్టేశాము. ఇది రిసెప్షన్ కౌంటర్. కొంతమంది కెమెరా ఫేస్ చేయడం ఇష్టం ఉండదు కదా అందరికీ, సో అందుకోసమనే మా ఎంప్లాయీస్కి కూడా కొంతమందికి ఇష్టం లేదనమాట. అలా తర్వాత చిన్నగా అలవాటు చేసుకుంటారు, వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పేసి మేము కూడా ఫోర్స్ చేయట్లేదు ఇప్పుడైతే ప్రజెంట్గా. సో ఇక్కడ ఒకటి కూడా పెట్టాము పాట్. అండ్ ఈ సోఫా చూస్తే మీకు గుర్తొచ్చి ఉన్నాయి, ఇది మా ఇంటి దగ్గర సోఫాస్. మీకు ఐడియా ఉంది, ఆల్రెడీ వీడియో కూడా చేశాను కదా అప్పుడు. అక్కడ ఎలాగో మేము ఉండట్లేదు, ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేసేదంతా కూడా ఆఫీస్లోనే కాబట్టి సో మళ్ళీ పర్చేస్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ సోఫాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. చాలా లుక్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ ఎంటర్ కాగానే అందరికీ కూడా మంచి కనిపిస్తుంది అనమాట ఇలా. సో కంప్లీట్గా ఇదే. ఇంతకుముందు సోఫాస్ వేసినప్పుడు మేము ఎప్పుడు ఇక్కడ కూర్చోకపోతుండే, ఇక్కడ ఎప్పుడు మా క్యాబిన్స్లోనే కూర్చున్నాం. బట్ ఈ ప్లాంట్స్ పెట్టిన తర్వాత, ఈ చెట్లు పెట్టిన తర్వాత ఇక్కడే కూర్చోవాలి అని అనిపిస్తుంది. అంత మంచిగా సెట్ అయిపోయింది ఇదంతా కదా. సో ఇప్పుడైతే నేను చందన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. వాళ్ళది కొంచెం వర్క్ ఉంది, సో అవి ఒకసారి చాలా రోజులు అవుతుంది, మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత కలవలేదు. చాలా రోజులు అవుతుంది, కలుద్దామని చెప్పేసి చందన్నయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడు వచ్చాను. అన్నయ్య ఇప్పుడే కలిశారు, కింద బయటికి వెళ్తున్నారు. నేనేమో స్టెప్స్ ఎక్కుంటూ పైకి వెళ్తున్నా. వదిన ఉందంట ఇంట్లో, చూడాలి. వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. ఇల్లు హడావిడి, ఇంకా అన్నీ బిజీగా షూటింగ్స్ అవుతూ ఉన్నాయి. చాలా రోజులు అవుతుంది. సూపర్ కదా. మీ మామ రాలేదమ్మా. అబ్బా ఎప్పుడు వచ్చినా అదే పొజిషన్. ఎప్పుడన్నా ఏ టైం అయినా రానివ్వండి, ఏ టైంలో వచ్చినా అక్కడే ఉంటుంది అనమాట. వదిన కనిపించారు, కింద కలిసారు ఇప్పుడే. మళ్ళీ ఇప్పుడే ఇల్లు ఊడ్చేయండి, చదువుకొని మళ్ళీ వచ్చా. ఇంతసేపు ఆగి అసలు నేను ఎప్పుడు కెమెరా ఆన్ చేసుకొని బయట నుంచి ఎప్పుడు చూసినా అదే ప్లేస్ మీద అయితే. మరి ఇంట్లో ఉన్నప్పుడు కిచెన్ లో పని లేకుండా అన్ని వాటర్
అన్నయ్య టీ పెట్టమంటే టీ పెట్టేసి మళ్ళీ మిగిలిన గిన్నెలు ఉంటే మళ్ళీ దీంట్లో వేసి ఓకే. మళ్ళీ ఇట్లా వచ్చేసాం. చాలా రోజులైందండి షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలవలేము మేము అందరము కదా అదినా. అవును, అందులో బిజీ అయిపోయాం. నేను ఆఫీస్ కానీ అనే వాళ్ళు వేరే షూట్స్ పనులు అన్ని బిజీగా ఉన్నారు వాళ్ళు కూడా. అన్నయ్య యోధా వచ్చాడు. పాప ఏది రాలే, నేనే వచ్చా ఆఫీస్ నుంచి వచ్చాను. ఇంకా టైం పడుతుంది అన్నయ్యకి రావడానికి. అన్నయ్య ఏంటి యోధా షూట్కి వెళ్ళింది అది డ్రెస్ దానికి. ఓకే ఓకే. ఇంకా పాప స్కూల్కి వెళ్ళి వచ్చావా? ఓకే. అట్లా సడన్ సర్ప్రైజ్ అట్లా. జషు వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారు స్కూల్ నుంచి వచ్చి 8కి వస్తారు. సో ఇప్పుడే వచ్చానండి చందనే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వేణుగారు వచ్చి పిక్ చేసుకొని వచ్చారనమాట. వచ్చే వరకు పిల్లలు కూడా వచ్చేసారు ట్యూషన్ నుంచి. వాళ్ళకైతే డిన్నర్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా తినిపించేసి పడుకోబెట్టేయాలి. ఎర్లీగా పడుకోబెడితే ఎర్లీగా నిద్రలేస్తారు మార్నింగ్ ఇబ్బంది పడకుండా అని చెప్పేసి. సో అదనమాట. మా పాప చూడండి ఎలా చేస్తుందో. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.